హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య అండ్ వెల్కమ్ టు సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్. మరి సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్ లో ఈ మధ్య కాలంలో వైరల్ అయినటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్లు ఏంటో ఒకసారి చూసేద్దాం. మీకేమన్నా అనిపిస్తే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సో ఫస్ట్ మేము ఏంటి అని అంటే, షాజహాన్ అప్పుడు అన్నారు కదా, షాజహాన్ నా బేగం కోసం తాజ్మహల్ కట్టించా, ఇక్కడ ఈయన కూడా కట్టించారట. ఏంటి, నా భార్య కోసం ఋషికొండలో ప్యాలెస్ కట్టించా, నా భార్య గుడికి రాదని కోటిన్నరతో సెట్టింగ్ వేయించా. గుడికి రాదని చెప్పి తెలిసి సిట్టింగ్ వేయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లు చెప్పరా ప్లీజ్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సిద్ధం అంట, దేనికి? ఓడిపోవడానిక? నాకు తెలియదు. ఇంతకీ లోకేష్ మీద పోటీకి అభ్యర్థి ఎవడో తెలియదు, సిద్ధమని బాగానే ఎక్స్ట్రాలు బెంతున్నావురా అంట. నిజమేనంటారా ఇదే? నాకు కూడా తెలియదు. నెక్స్ట్ అసెంబ్లీలో ఆయన అన్నారు, నేను 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆయన మీడియాలోనే ఇంత పెద్ద ఫస్ట్ పేజ్లో ఎందుకు వేశారు 45 ఏళ్ళకే పెన్షన్ అని? ఆయన అడగాలి కదా. కానీ డైరెక్ట్గా వైసీపీ నాయకులకే ఛాన్స్ దొరకట్లేదు కలవడానికి, మనలాంటి వాళ్ళకి ఎందుకు దొరికిద్ది? ఆయనకే తెలియాలి. మరి ఏ టైంలో ఈ మాట అన్నారో, గెలవడం కోసం అన్నారా ఆ 45 ఏళ్ళకి పెన్షన్ అని? అసలు 45 ఇయర్స్కి పెన్షన్ ఏంటండి? అప్పటికి చేతకాని వాళ్ళు చేసేద్దామనా? ఏమో అని అనిపిస్తుంది నాకు ఇది ఇలా చూస్తుంటే. నెక్స్ట్, ఓ అమ్మో ఏంటిది, ఫర్ సేల్ అంట. బూమ్ బూమ్, బ్లాక్ బాస్టర్, స్పెషల్ స్టాటస్, 3 క్యాపిటల్స్, రాయల్ ప్యాలెస్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, బోస్ డీకే. లాస్ట్ది అయితే ఆయన తిట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది లాస్ట్ది. ఏపీకి జగన్ హానికరం, 2024లో జగన్ బ్యాన్ చేద్దాం. ఏపీ ప్రజలు రెడీగా ఉన్నట్టున్నారుగా బ్యాన్ చేయడానికి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతున్న నాటుసారా. పేపర్ కట్ కూడా మనం చూడవచ్చు. ఈనాడు పేపర్లో కృష్ణా తీరంలో సారా ప్రవాహం. మద్యపాన నిషేధం అంటూనే దొంగ సారాను ప్రోత్సహిస్తున్న వైసీపీ. జే బ్రాండ్స్తో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. జే బ్రాండ్స్ అంటే నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. రాబోయే రోజులు ఏమైనా ఉపయోగపడిద్దేమో. ఇప్పటికైనా ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ కదా. నెక్స్ట్, అసలు ఏం అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని మళ్ళీ గెలిపించాలి అంటే ఇది ఆంధ్ర ప్రజలు అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దానికి నేను ఆన్సర్ చూద్దాం. మీమ్స్లో, మీ బిడ్డకి తండ్రి లేడు, బాబాయ్ లేడు, చెల్లి లేదు, కాబట్టి నన్నే గెలిపించాలి. ఎక్కడ సింక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అభివృద్ధి ఏం చేశారని మిమ్మల్ని మళ్ళీ గెలిపించాలని అడుగుతూ ఉంటే తండ్రి లేడు, బాబాయ్ లేడు, చెల్లి లేదు, ఎక్కడో మిస్ అవుతుంది కదా. కొంతమంది కనెక్ట్ అవుతుంది, అది నాకు కనెక్ట్ అవ్వలేదు. మీకు అయితే ఎస్ అని చెప్పండి కింద. నెక్స్ట్, షర్మిల ఒక నియంత అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. మరి నియంత అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిసి కొన్ని రోజులు స్పెండ్ చేసినట్టున్నారుగా, మళ్ళీ వెనక్కి వచ్చారు అనుకున్నది వేరే విషయం. యూటర్న్ తీసుకున్నారు ఆయన. సమంత చూసారా ఎలా కనెక్ట్ అయింది యూటర్న్ దగ్గర. మరి జగన్ ఎవరు? సమంతనా? సమంత చేసిన సినిమానే యూటర్న్ కదా. అలా సింక్ అవుతాయి కొన్ని కొన్ని కోఇన్సిడెన్స్ అంటాం దాన్ని. చాలా మంది లైఫ్లో జరుగుతుంటాయి కదా, జరిగాయి కదా. ఇన్సిడెంట్ పెట్టచ్చుగా కామెంట్లో, మేము కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్, వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారు, ప్రకటించిన 7 జాబితాల్లో వారు ఇన్ఛార్జీలు మాత్రమే, కానీ వారే మా పార్టీ అభ్యర్థులు కాదు. కాదన్నప్పుడు ఎందుకు ప్రకటించినట్టు? పేపర్లు ఖాళీగా ఉండొద్దనా? అయిపోయి అంతే, అయిపోయి. నెక్స్ట్, జలగన్న. బా, ఎవరు పెట్టారో తెలియదు కానీ భలే పెట్టారండి. యాప్ట్ ఏంటంటే, మీరు ఎంతమంది అభ్యర్థులను ప్రకటించినా నేను మాత్రం 7తోనే వస్తా. చూసాం కదా 2019లో ఏం జరిగిందో. 7తోనే వస్తా నేను దానికి. 2024లో కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి ఎంతవరకు ఏ పిక్స్ లెవెల్కి తీసుకెళ్తారనేది. నెక్స్ట్, ఫినాన్షియల్ ఫ్రాడ్స్. కడపలో 15 కోట్లు ఐపీ. కడపలో ఐపీ పంపు పేలింది. ఓ వ్యాపారి సుమారు 10 నుంచి 15 కోట్ల వరకు ఐపీ పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, హోటల్ యజమానుల నుంచి డబ్బులు తీసుకుని చిట్టీలు వేస్తూ అందరినీ నమ్మించాడు. డబ్బులు తీసుకున్న వారికి సమయానికి ఇచ్చేవాడు. దీంతో అందరూ అతడిని నమ్మారు. ఇటీవల కాలంలో ఆ వ్యాపారి ఆర్థికంగా ఇబ్బందులు పడడంతో కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పాపం, కడపలోనే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు కదా. నమ్మించి మోసం చేయడం అనేది ఇందులో తీసుకోవాల్సిన నీతి ఏమో అనిపిస్తోంది నాకు. సో తొందరగా ఎవరు కూడా నమ్మి మోసపోకండి, అర్థమైందా. నెక్స్ట్, ఇది కూడా కడప జిల్లాకు సంబంధించిందండో. కడప జిల్లాలో తెలంగాణ పోలీసులపై దాడి, ఎస్ఐ కానిస్టేబుళ్లకు గాయాలు.
మనకి ఇక్కడ నెంబర్ కూడా ఉంది, కార్ నెంబర్ టొయోటా ఇన్నోవా కారు TS07EW7172. అంటే కడప జిల్లాలో పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ పోలీసులకు కూడా భద్రత లేదనమాట. ఇంకా జనాలకే ఉంటుంది, నార్మల్ ప్రజలకి. ఈ లెక్కన వైసీపీ కాంపోనెంట్గా ఎవడ మాట్లాడినా వాడి పని అంతే అన్నట్టుగా గాయాలపాలు అవ్వాల్సిందే. నెక్స్ట్, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం జనగలం. సో వైసీపీకి 37.35, టీడీపీ జనసేన కూటమికి 50.51, ఇతరులకి 1, న్యూట్రల్ 11.14 కూటమి. సో ఇది ఎలా బేస్ చేసుకునేదంటే ఇక్కడ నోట్ ఇచ్చారు, పార్టీల బలాబలాలపై మాత్రమే సర్వే నిర్వహించడం జరిగింది. అభ్యర్థుల ఎంపిక తర్వాత గణాంకాలు గణనీయంగా మార్పు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని. సో మరి చూడాలి ఏం జరుగుతుందో. అభ్యర్థులు కొంతవరకు అయితే తెలిసింది, ఇంకా వైసీపీకి ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకుముందు మనం మేము ఒకటి చూసాం కదా, సో ఇప్పుడు చేసిన వాళ్ళందరూ ఇన్ఛార్జీలు మాత్రమే, అభ్యర్థులు కాదు అని. మరి అభ్యర్థులు అనేది ఎప్పటికి ఖరారు చేసుకుంటారు వైసీపీ వాళ్ళు? మనకైతే క్లారిటీ రావట్లేదు, వాళ్ళకైనా ఉందో లేదో. వాళ్ళకు ఉంటేనే మనకు వచ్చింది. నెక్స్ట్, సో జనసేన టీడీపీ కూటమికి సంబంధించి ఎడ్యుకేషన్ స్ప్లిట్ అంట. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా జనసేన టీడీపీ కూటమికి సంబంధించి 99 మంది అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. సో అందులో ఐఏఎస్లో ఒకరు, పిహెచ్డి 2, పోస్ట్ గ్రాడ్యుయేట్ 30 మంది, ఎంబీబీఎస్ 3, గ్రాడ్యుయేట్ 63 మంది. సో ఓవరాల్గా చూసుకుంటే 99 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట జనసేన టీడీపీ కూటమిలో. మరి ఇంకెంతమంది ఇలా ఎడ్యుకేషనిస్టులు వస్తారో చూద్దాం బాగు చేయడానికి ఆంధ్రప్రదేశ్ని. నెక్స్ట్, టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా. సో అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి టీడీపీకి సంబంధించి ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళందరూ ఇంకా బయటికే వస్తారు. మళ్ళీ వచ్చినా మళ్ళీ అదే గూడు తప్ప వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు కాబట్టి మళ్ళీ అటే వెళ్ళాల్సి వచ్చింది. ప్రజెంట్ అయితే యనమల కృష్ణుడు గారు వచ్చేసారు. ఎందుకు? బికాజ్ అని అంటే యనమల రామకృష్ణుడు గారి కూతురు ఎవరైతే ఉన్నారో దివ్య, ఆవిడకి టికెట్ ఇవ్వడంతో ఆయన తమ్ముడు హర్ట్ అయ్యారు. ఆబ్వియస్లీ చిన్నపిల్లలకి ఇచ్చి పెద్దలకి ఇవ్వతే పెద్దలు హర్ట్ అవుతారు కదండి, అలాగే జరిగింది పాపం. సో ఆయన ఆశించకుండా ఉంటే బాగుండేదేమో, ఆశించడం వల్ల రాకపోయేసరికి కొంచెం ఫీల్ అయ్యారు బాగా, అందుకే రాజీనామా చేయడం జరిగింది. సో చూద్దాం ఈయన బాటలో ఇంకెంతమంది నడిచేటువంటి అవకాశం ఉందో టీడీపీకి సంబంధించి. నెక్స్ట్, సో ఇది మొత్తం ఓవరాల్గా ఏంటి అంటే జనసేన టీడీపీకి సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా ఏదైతే మనం చూసామో ఇంతకు ముందు 99 మెంబర్స్, సో దానికి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో ఇందులో జనసేనకు సంబంధించి 5 ఉన్నారు, అలాగే టీడీపీకి సంబంధించి 94 మంది ఉన్నారు. ఓవరాల్గా 99 మంది ఈ లిస్ట్లో చూసుకుంటే. నెక్స్ట్, టీడీపీ జనసేన అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలు. ఓకే, ఒకసారి చూద్దాం దీన్ని కూడా. బీసీకి సంబంధించిన 20 మంది, ఎస్సీలు 20, ఎస్టీలు 3, కాపు 10 మంది, కమ్మ 21, రెడ్డి 17, వైశ్య 2, క్షత్రియ 4, వెలమ 1, మైనారిటీ 1. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే బీసీలకి ఎస్సీలకి వీళ్ళు పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది. ఓకే, కమ్మకు ఒక్కటి ఎక్కువైనా ఇట్స్ ఓకే, ఫైన్. ఇంచుమించుగా సరిసమానంగానే ఉన్నారు కదా. కమ్మతో పాటు బీసీ ఎస్సీల వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. రెడ్లు కూడా ఉన్నారు అనుకోండి దగ్గరలో. లెట్స్ ఇంకా మనకి 57 మెంబర్స్ రావాల్సి ఉంది. సో అందులో ఇంకెంతమంది ఈ సామాజిక వర్గాల్లో ఎక్కడ కలుస్తారో చూద్దాం.